నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ భక్తి. నేను మీ పవన్. ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగాలు అనేది నిజంగానే ప్రతి ఒక్కరికి ఒక కలలా ఉంటుంది. దాని గురించి చాలామంది ప్రిపేర్ అవుతూ ఉంటారు. మరి ఈ ప్రభుత్వ ఉద్యోగం రావాలనంటే మీ జాతకం ఎలా ఉండాలి, ఏ హౌస్ని బట్టి మీకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందని చెప్పడానికి ఆస్ట్రో సైకాలజిస్ట్ శ్రీ గంగరాజు గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి పవన్ గారు. సార్, ఇప్పుడు ప్రభుత్వోద్యోగం రావాలి అని చెప్పి చాలామంది ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో వాళ్ళ జాతకాల రీత్యా వాళ్ళకి ఉంటుందా గవర్నమెంట్ ఉద్యోగం లేదా అనేది చెప్పగలుగుతామా? తప్పకుండా అండి, తప్పకుండా చెప్పొచ్చు. ఎందుకనంటే అసలు ఉద్యోగానికి కావలసినటువంటి హౌసే 10th హౌస్. 10th హౌస్ అనేది కర్మకారకుడు, కర్మస్థానం. అది రాజ్యస్థానం అంటారు, వృత్తి ఉద్యోగ వ్యాపార స్థానం అంటారు. ఆ 10వ హౌస్ని బట్టే మనం చెప్పగలుగుతాం. అయితే ఇక్కడ మీరు అడిగినట్లు గవర్నమెంట్ ఉద్యోగానికి మెయిన్గా గ్రహాలు వచ్చేసి సూర్యుడు, చంద్రుడు, కుజుడు వీళ్ళంతా ఉంటారు. శుక్రుడు కొన్ని సమయాలలో శుక్రుడు కూడా ఉంటాడు. అయితే ఏంటంటే ఇక్కడ డిఫరెన్స్ ఉంది పవన్ గారు. ఎట్లా అంటే గవర్నమెంట్ ఉద్యోగం మనకి రావాలి అంటే సూర్యుడి యొక్క మనకి ఒక బలం అనేది బాగుండాలి. సూర్య బలం బాగుంటేనే మన జాతకంలో గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేదానికి అనేది మనకు అవకాశం ఉందండి. కొందరు ఐఏఎస్లు, ఐపీఎస్లు అలా ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారు. కొంతమంది సాధిస్తారు. అలాగే కొంతమందికి చిన్న సైజు గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా రావు. ఈ డిఫరెన్స్ దేనికి వస్తుందంటే ఈ తేడా ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే మనకి 10వ స్థానం ఇంపార్టెంటే. తర్వాత వచ్చేసి సూర్యుడు పవర్ఫుల్గా ఉన్నాడు అనుకోండి మన జాతకంలో, పాజిటివ్గా నెగిటివ్గా కాకుండా. ఒకవేళ నెగిటివ్గా ఉన్నప్పటికీ మనకి ఇప్పుడు శని పాలిత లగ్నాలకు వచ్చేసి సూర్యుడు వచ్చేసి నెగిటివ్ అండి. ఒక వృషభ లగ్నానికి కాకుండా మిగతా అన్ని లగ్నాలకి కూడా సూర్యుడు నెగిటివే. అలాంటి టైంలో శని అనేది సూర్యుడిని పట్టుకున్నాడు అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు కావాలంటే ఐఏఎస్ కావాల్సింది మెయిన్గా వచ్చేసి ఏంటంటే 10th హౌస్ స్ట్రాంగ్ ఉండాలి, ప్లస్ సూర్యుడు స్ట్రాంగ్ ఉండాలి. చంద్రుడు ప్రజాదరణ కారకుడు. సూర్యుడు ఇప్పుడు పాలిస్తానికి మెయిన్ పాలనా రంగానికి ఆయన కారకుడు అయితే, ప్లస్ ప్రజాదరణకు వచ్చేసి చంద్రుడు కారకుడు. కాబట్టి ఈ రెండు గ్రహాలు ఉన్నట్లయితే మనకి ఐఏఎస్ అనేది మనం సాధిస్తాం. తర్వాత అదే ఐపీఎస్ అనుకోండి, ఐపీఎస్కి తప్పకుండా మనకు కుజుడు అనేది చాలా ఇంపార్టెంట్. కుజుడు సైన్యాధ్యక్షుడు, మిలిటరీ. ఆయన ఏంటంటే తప్పకుండా మనకి ఐపీఎస్ కావాలంటే మాత్రం ఇటు సూర్యుడు స్ట్రాంగ్ ఉండాలి, ప్లస్ కుజుడు కూడా స్ట్రాంగ్ ఉండాలి. ఈ రెండు గ్రహాలు స్ట్రాంగ్ ఉన్నట్లయితే మన ఐపీఎస్లో తప్పకుండా మనం రాణించగలుగుతాం. అదే ఇప్పుడు కొన్ని నీటిపారుదల కానివ్వండి, నేవీ కానివ్వండి, ఇవన్నీ ఉన్నాయనుకోండి, వాటికి మాత్రం తప్పకుండా మనకి చంద్రుడు యొక్క ఒక చంద్రగ్రహం యొక్క అనుకూలత అనేది, ఆ బ్లెస్సింగ్స్ కూడా మనకు కావాలి. అట్లానే ఇప్పుడు కొంతమంది రైల్వేస్ వీటిలలో చేసే జాబులు చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఈ సూర్య చంద్రులతో పాటుగా శుక్ర అనుగ్రహం కూడా కావాలి. ఎందుకంటే శుక్రుడు వాహనాల కారకుడు కాబట్టి ఆయన బ్లెస్సింగ్స్ ఉంటే తప్పకుండా కూడా ఇట్లా మన గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఇట్లా డిఫరెంట్గా ఉంటారు. కొంతమంది ఇప్పుడు మీరు ఇందాక అడిగినట్లు చిన్న ఉద్యోగాలతో ఎందుకు పెట్టుకుంటారంటే 10th హౌస్లో ఉన్నటువంటి గ్రహాలు కానివ్వండి, అక్కడ డిగ్రీలను బట్టి, తర్వాత మనకు సూర్యచంద్రుల బలం ఎంతుంది బలం. ఇప్పుడు కుజుడి బలం కానీ, సూర్యచంద్రుల బలం కానీ, శుక్ర బలం కానీ ఎంత ఉందనే దాన్ని బట్టి ఇంటెన్సిటీ మారుతుంది. ఆ ఇంటెన్సిటీ మారినప్పుడు అది చిన్న ఉద్యోగమా, యావరేజ్ ఉద్యోగమా, లేకపోతే పెద్దగా ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఐఎఫ్ఎస్ రేంజా అనేది మనకి దాన్ని బట్టి తెలుస్తుందండి పవన్ గారు. కొంతమంది ఓన్లీ ప్రైవేట్ ఉద్యోగాలు మాత్రమే చేస్తుంటారు. ఎంత ప్రయత్నించినా గవర్నమెంట్ ఉద్యోగాలు అనేవి రావు. వాటికి పరిష్కారం ఏంటంటారు? ఇప్పుడు ఏంటంటే అండి, మామూలుగా వాళ్ళు ప్రయత్నాలు చేసినా కూడా వాళ్ళకి రాకపోవడానికి కారణం ఏంటంటే మెయిన్గా వాళ్ళకి ఏంటంటే సూర్యబలం లేకపోవడం. వాళ్ళ జాతకంలో 10వ హౌస్ కానివ్వండి, సూర్యుడు ఎక్కడ ఉన్నా సరే సూర్యబలం లేనట్లయితే వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు ఎంత ట్రై చేసినా సరే రావడం చాలా కష్టం. ప్రైవేట్ ఉద్యోగాల్లో ఎక్సెల్ ఎందుకు అవుతారంటే వాళ్ళకి చంద్రబలం స్ట్రాంగ్గా ఉంటుంది, తర్వాత వచ్చేసి 10th హౌస్ స్ట్రాంగ్గా ఉంటుంది, తర్వాత 11th కానీ 12th కానీ ఇవి కూడా ఉన్నాయనుకోండి. ఎందుకంటే ఇప్పుడు 10th హౌస్ అనేది మన వృత్తి ఉద్యోగ వ్యాపారానికి సంబంధించింది అయితే, తర్వాత చంద్రుడు ప్రజాదరణకి కారకుడు అయితే, ఎందుకంటే వాళ్ళు ప్రజల దగ్గర నుంచి సంపాదించేదానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు చంద్రుడు స్ట్రాంగ్గా ఉంటే. అదే సూర్యుడు స్ట్రాంగ్ ఉన్నాడు అనుకోండి, ప్రభుత్వం ధనం అనేది వాళ్ళు తినేదానికి అవకాశం ఉంటుంది. తినేదానికంటే వాళ్ళ జీతం రూపంలో అట్లాగా. అదే చంద్రుడు స్ట్రాంగ్గా ఉన్నట్లయితే ప్రైవేట్ రంగంలో ప్రజల నుంచి వాళ్ళు ధనం సంపాదించేదానికి కానీ, ప్రైవేట్ రంగంలో వాళ్ళు నిలదొక్కునేదానికి కానీ, ఎక్సెల్ అయ్యేదానికి కానీ అవకాశం ఉంటుంది. సూపర్ సార్. అయితే కొంతమంది వాళ్ళ ఉద్యోగాల్లో కన్నా వాళ్ళ ప్యాషన్, హాబీస్తో నేర్చుకున్నది పెయింటింగ్ కావచ్చు, లేకపోతే ఆర్టిస్టిక్ రంగం కావచ్చు, వాటిల్లో ఎక్కువగా సంపాదించుకుంటారు. అలాగే దాన్ని మనం గ్రహించడం ఎట్లా? ఇది ఉద్యోగాలలో కాదు, మన ప్యాషన్, మన హాబీస్ ద్వారా
మనం ఒక రంగం క్రియేట్ చేసుకోవచ్చు, ఒక క్రియేటివ్ ఫీల్డ్కి వెళ్ళొచ్చు, లేదా మనకు నచ్చిన రంగంలో మనం సంపాదించుకోవచ్చు అనేది వాళ్ళు తెలుసుకోవడం ఎలా జాతకరీత్యా? ఇప్పుడు ఎట్లా అంటే పవన్ గారు, ఇప్పుడు మీరు అడిగినట్లు వృత్తి, హాబీ కానీ ప్యాషన్ కానీ రెండు ఉంటాయి. ప్రొఫెషను, ప్యాషన్ ఆర్ హాబీ, ఈ రెండు విషయాల్లో మనకు తెలియాలి అంటే మాత్రం 10th హౌస్ అనేది మనకి వృత్తికి మెయిన్ ఇంపార్టెంట్. అదే 11th హౌస్ అనుకోండి, అది ప్రవృత్తి అంటే ప్యాషన్కి కానీ హాబీకి సంబంధించింది. సపోజ్ ఇక్కడ 10th హౌస్ అధిపతి 10వ అధిపతి 11th ఉన్నా, లేదంటే నవమాధిపతి 11th ఉన్నా సరే తప్పకుండా ఏంటంటే వాళ్ళ ప్యాషను ప్రొఫెషను రెండు ఒకటే అయ్యేదానికి అవకాశం ఉంది. లేదు వాళ్ళు 10th హౌస్ అధిపతి 11th ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు వృత్తిలో కంటే కూడా వాళ్ళ ప్యాషన్ ద్వారాగా, వాళ్ళ హాబీ ద్వారాగానే వాళ్ళు ఎక్కువ సంపాదించేదానికి అవకాశం ఉంటుందండి పవన్ గారు. ఎక్సలెంట్ అండి. సో ఇప్పుడు గవర్నమెంట్ అయితే ప్రైవేట్ అయినా సరే, ఏ జాబ్ అయినా సరే ఈ టైంలో మనకు వస్తుంది, ఈ టైంలో మనం ఆ గవర్నమెంట్ జాబ్ మనం సంపాదించుకోగలుగుతామని వారి జాతకం చూసి మీరు వాళ్ళకి చెప్పగలరా? తప్పకుండా చెప్పగలమండి. ఎందుకంటే మెయిన్గా మనకి ఉద్యోగానికి కావాల్సిందే 10th హౌస్. తర్వాత వాళ్ళ గోచారం రీత్యా వాళ్ళకి ఏదైతే, ఇప్పుడు సపోజ్ కొంతమందికి గురువు గారు చాలా బలంగా ఉంటారు, గురువు పాజిటివ్ గ్రహంగా ఉంటుంది. కొంతమందికి శని అనేది నెగిటివ్ పాజిటివ్ గ్రహంగా ఉంటుంది. అలాంటప్పుడు ఎవరైతే, ఇప్పుడు గురువు పాజిటివ్ గ్రహం అనుకోండి, వాళ్ళకి 10th హౌస్కి వచ్చినా సరే, లేదంటే కొన్ని మంచి స్థానాలకి నవమ స్థానానికి వచ్చినా సరే, అప్పుడు ఏంటంటే వాళ్ళకి ఉద్యోగం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ప్లస్ అంతర్దశలను బట్టి కూడా, అది శుభదశన లేకపోతే పాపదశన, లేకపోతే పాపదశ జరుగుతున్నప్పటికీ అంతర్దశ శుభదశ అయిందనుకోండి, తప్పకుండా కూడా వాళ్ళకి అక్కడ మనకి జాబ్ వచ్చేదానికి ఎప్పుడు వస్తుంది ఏంటనేది కూడా వివరాలు అనేది క్లియర్గా చెప్పగలమండి. సో ఉద్యోగ విషయంలో ఏదైనా సమస్యలు ఉంటే వాటికి పరిహారాలు ఏమన్నా మీరు చెప్పగలరా? వాళ్ళు మీ దగ్గరికి వచ్చి కాంటాక్ట్ అవ్వగలిగితే. తప్పకుండా అండి. ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగం 10th హౌస్ అని ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటున్నాము. 10th హౌస్ గ్రహాలు ఎంత ఇంపార్టెంటో అదే రకంగా కొంతమంది ఉద్యోగాలు చేసేటప్పుడు, ఉద్యోగం చేస్తున్నప్పటికీ గవర్నమెంట్ కానివ్వండి, ప్రైవేట్ కానివ్వండి, ఎంత ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి ఏంటంటే డబ్బు మిగలకపోవడం. ఎందుకంటే లాభస్థానం అనేది 11th హౌస్. ఆ 11th హౌస్ లాభస్థానం మిగలకపోవడం, తర్వాత కొన్ని ఇబ్బందుల్లో ఇరుక్కుంటుంటారు. ఒకసారి గవర్నమెంట్ ఉద్యోగులు కానివ్వండి, ప్రైవేట్ ఉద్యోగులు కానివ్వండి, వర్క్ టెన్షన్స్ అని, అక్కడ లేనిపోని చికాకులని అవన్నీ ఫేస్ చేస్తుంటారు. వాటి నుంచి ఏ విధంగా బయటపడాలి, తర్వాత ఎందుకు అక్కడ ప్రాబ్లం అనేది అవుతుందనేది చెప్పొచ్చు. తర్వాత అనవసరపు ఖర్చులు కానివ్వండి, వాళ్ళు ఎంత సంపాదించినా మిగలకపోవడం, ఇవన్నీ కూడా 12th హౌస్లో ఉంటాయి. వాటిని బట్టి కూడా మనం కరెక్ట్గా వాళ్ళ జాతక చక్రాన్ని మనం పరిశీలించి వాళ్ళకి సరిపోయే పరిహారాలు కరెక్ట్గా ఇచ్చినట్లయితే వాళ్ళ టయాన్ని వేస్ట్ చేసుకోకుండా ఎక్సలెంట్గా వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడగలుగుతారండి. బాగా చెప్పారండి. నమస్తే గురు. నమస్తే అండి.